హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏమి లేదండి, ఉగాది పనుల్లో భాగంగా నేను పూజా రూమ్ క్లీనింగ్, ఫోటోలు క్లీన్ చేసుకుని వాటికి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. ఆ వీడియో చేశాను కదండి. ఆ వీడియోస్కి అయితే యాక్టీస్ కామెంట్స్ అన్ని వచ్చాయండి. కొత్తగా ఇంకో కామెంట్ వచ్చింది. ఆమె, అమ్మా నాకు పూజ అంటే ఏదో దీపారాధన చేసేసుకోవడమే తప్ప ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి ఇలాంటివి తెలియదమ్మా, మీకు తెలిస్తే కొంచెం చెప్పరా అనేసి ఆ అమ్మాయి రిక్వెస్ట్ గా కామెంట్ పెట్టిందండి. అయితే ఆ అమ్మాయికి ఆ కామెంట్ లోనే రిప్లై ఇచ్చాను అనుకోండి. కానీ ఆ రిప్లై ఎంతవరకు అర్థం అవుతుందండి? అర్థం కాకపోవచ్చు అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానమ్మా. పూజకి అయితే క్లీనింగ్ అనేది పాతకాలం పద్ధతులు అయితే ప్రతి విషయానికి అంటారండి, శుక్రవారం పనికిరాదు, మంగళవారం పనికిరాదు, అమావాస్య పౌర్ణమి ఇలా అనేసి. అయితే నేను చెప్పేది ఒకటేనండి, కరెక్ట్గా అవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పారు, మన సాంప్రదాయ ప్రకారం పెద్దవాళ్ళు చెప్పారు, వినండి, తప్పులేదు. కానీ శుక్రవారం, మంగళవారం, అమావాస్య ఇలాంటి నియమాలు పెట్టుకోవచ్చండి. కానీ మనం చేసేది మంచి పని, పూజా ఫోటోలు విగ్రహాలు క్లీన్ చేసుకోవడం కదా. వాటిని మురికి పట్టేసి మసి పట్టేసి ఉన్న వాటిని అలా ఎప్పుడో ఏదో మంచి రోజు వరకు వెయిట్ చేసి అలా ఉంచేసి ఆ చికాగ్గా, ఎందుకంటే మన ఒంటికి ఏదన్నా మసి పట్టినా మురికి పట్టినా మనకెంత చికాగ్గా ఉంటదండి. అలాగే భగవత్ స్వరూపాలను కూడా మనం తీసుకొచ్చి పూజ గదిలో కూర్చోబెట్టి ఆవాహన చేసి పూజ చేస్తున్నాం అంటే వాటికి కూడా వాళ్ళు మనల్ని చూస్తున్నారన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఏదో పూజ చేసేసాం వచ్చేసాం అన్నట్టు కాదండి. అవి విగ్రహాలు బొమ్మలు అని ఎప్పుడు అనుకోకూడదండి. భగవత్ స్వరూపాలు, భగవంతుడు అక్కడ కూర్చున్నాడనే అర్థం అండి. అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మసి పట్టినప్పుడు మన ఒంటికి మసి పట్టినా మురికి పట్టినా మనం వెంటనే ఎలా స్నానం చేస్తామో అలాగే మీ వీలుని బట్టి, ఎందుకంటే ఇప్పుడు అందరూ పిల్లలు ఆడపిల్లలు కూడా వర్కింగ్ జాబ్సే కదండి. వాళ్ళకి పాపం టైం ఉండదు, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి వస్తే యాజ్ ఇట్ ఈస్ షరా మామూలే, ఏ పని తప్పుతుందండి ఆడవాళ్ళకి. అయితే పూజ రూమ్ కూడా చేసుకోవాలని ఉండి టైం లేక, టైం ఉన్నప్పుడేమో వారం కుదరలేదని అలా ఇబ్బంది పడకుండా మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు శుక్రవారం, మంగళవారం ఇలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దమ్మా. ఎప్పుడు దేవుడి విషయంలో భయం పెట్టుకోకూడదు, ఎందుకంటే మనం చేసేది మంచి పని. విగ్రహాలను కానీ ఫోటోలను కానీ శుభ్రం చేస్తున్నామంటే అది ఒక భగవంతుడికి మనం చేసే సేవ, సేవ కిందకే వస్తుంది. అది మనం సేవ చేసేటప్పుడు ఎందుకు భయపడాలి? మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు కొంచెం ఒంటి మీద మాసిన బట్ట ఉంటే అది విప్పేసుకుని చక్కగా శుభ్రమైన నైటీ అయినా సరే శుభ్రమైనది ఉతికింది వేసుకుని చక్కగా పూజ రూమ్ లోకి వెళ్ళిపోయి ఫోటోలన్నీ క్లీన్ చేసుకోవచ్చమ్మా. క్లీన్ చేసుకుని మళ్ళీ గంధం కుంకుమతో ఇప్పుడు మసి పట్టి మాసిపోయినట్టుంటే కనీసం నెలకు ఒక్కసారైనా అలా శుభ్రం చేయాలండి. ఎందుకంటే మనం రోజుకి 2 పూట్లా చేసినా మనకు శుభ్రం అనిపించదు. ఇంక రోజు చేయమంటే మొత్తానికి పూజే మానేస్తారు, అవునంటారా కాదంటారా? అందుకని చెప్తున్నా, కనీసం నెలకు ఒక్కసారైనా మీకు వీలున్నప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి అమ్మా. ఇప్పుడు మన పిల్లలకో మనకో మురికి అంటుకుంటే మనం వెంటనే కడిగేసుకుంటాం కదా. దేవుడు విగ్రహాలైనా ఫోటోలైనా కూడా అంతేనమ్మా, ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎందుకు భయపడకూడదు అని చెప్తున్నానంటే, అది మనం చేసేది భగవంతుడికి సేవ. ఆ సేవని మనకి వీలున్నప్పుడల్లా ఎప్పుడైనా చేసుకోవచ్చు. శుక్రవారం అని మంగళవారం అని ఇలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు. అంతా ఆ అమ్మవారు అన్ని చూస్తూనే ఉంటారు. అలా మురికి పట్టిన దాన్ని వదిలేసి మన మట్టుకు మనం తయారైపోయి మన పిల్లలు తయారు చేసుకుని మనం వండుకుని తినేసి అలా చేయడం అదే తప్పు కదమ్మా. ఇది తప్పే ఉంది, ఎప్పుడు శుభ్రం చేసినా పర్లేదు, అమ్మకి సేవ చేసుకుంటున్నాం, మనం అయ్యవారికి సేవ చేసుకుంటున్నాం. అయ్యవారికే స్నానం చేస్తున్నాం అనుకోండి, తడిగొట్టు పెట్టి తొడవండి, అయ్యవారికి స్నానం చేస్తున్నామని భావించుకోండి, ఎంత హాయిగా ఉంటుందో. అయ్యవారికే కొంచెం గంధం కుంకుమ మన పిల్లలకి ఎలా పెట్టుకుంటామండి? స్నానం చేయించి పౌడర్ వేసి బొట్టు పెట్టుకుంటామా? ఏదో కనీసం విభూదైనా పెట్టుకుంటామా? అలాగే వాటికి కూడా అని భావించి అలా మనం భావన చేసుకోవాలండి. అలా మనం భావన చేసుకుంటే మనకి ఏ భయము అనిపించదు. భయాలు అంటే తప్పు చేసేస్తున్నాం అని, అది తప్పుడు పని కాదు కదా. తప్పు చేసేటప్పుడే భగవంతుడు చూస్తున్నాడని ఎవరు భయపడరు, భయపడకుండా చేసేస్తారు. అలాంటి మంచి పని చేయడానికి ఎందుకమ్మా భయపడ్డం? ఎప్పుడు కూడా భయపడవద్దు. పూజారూపం విషయంలో, పూజ విషయంలో భయపడవద్దు. మీకు వీలుంటే ఏదైనా చేసి పెట్టుకోండి, వీలు లేకపోతే అరటిపళ్ళు తెచ్చుకోండి బజార్ నుంచి. అది కూడా వీలవ్వకపోతే ఇంట్లో మనం వంటకు వాడుకోవడానికి బెల్లం తెచ్చి పెట్టుకుంటాం కదండి, దాన్ని మనం వంటకు వాడేసుకున్నాం. మనం నెలసరిలో కూడా అంటే వంట చేసేటప్పుడు ఆటోమేటిక్ గా నెలసరి ఏం చెప్తామండి, ఏ చారులోకి బెల్లం అవసరం అయితే వేసేసుకుంటాం పులుసులో. అలాగని కూడా భయపడొద్దండి. చాగంటి వారే స్వయంగా చెప్పారు,
అంటూ ముట్టు దోషం లేని నైవేద్యం ఏదైనా ఉన్నదంటే నిల్వ చేసేసేము వాడేసేము అన్న బాధ కూడా లేకుండా పెట్టే నైవేద్యం ఏదైనా ఉందంటే అది బెల్లం ముక్క అంటండి. చిన్న బెల్లం ముక్క అయినా పెట్టుకోండి. అది వీలవ్వకపోతే శుభ్రమైన ఫ్రెష్ వాటర్ తెచ్చుకుంటాం కదండి. మనం తెచ్చుకున్న వెంటనే కొన్ని నీళ్లు తీసి పక్కన పెట్టుకుని స్నానం చేసి పూజా మందిరంలోకి వెళ్ళి ఉంటే ఒక పుష్పం లేకపోతే కనీసం అక్షింతలైనా వేసుకుని ఈ నీళ్లు మార్చండి అమ్మా. నీళ్లు మార్చుకుని శుభ్రమైన నీళ్లు పెట్టండి. దేవుడి మూలన వీలుంటే మీ ఇష్టం పంచోపచార పూజ చేసుకోండి. దీపం కూడా పెట్టుకోండి. దీపం పెట్టుకుంటే మన ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటది, చాలా హాయిగా ఉంటది. అది నేను ఫేస్ చేసి అనుభవించి అనుభవం ద్వారా చెప్తున్నానమ్మా. దేవుడికి దీపం పెట్టుకుంటే పూజా మందిరాన్ని చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా నిండుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం అది చేస్తున్నాం అనుకోండి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు మీకు, వాళ్ళకి కూడా అదే అలవాటు అవుతుంది. పిల్లలకు కూడా అమ్మా నేను ఈ విషయం చెప్తున్నాను, అప్పట్లో నిజంగా నాకు తెలియలేదు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎంత హడావిడిగా మీరు స్కూల్కి రెడీ చేసి పంపించేసిన స్కూల్కి వెళ్ళేటప్పుడు పూజా మందిరం దగ్గర నుంచి దండం పెట్టుకుని వెళ్ళమని చెప్పండి. వాళ్ళ ఇష్టదైవం ఓం అని కానీ, ఓం నమశివాయ అని కానీ, ఓం శ్రీ గణేశ అని కానీ, ఏదో ఒకటి వాళ్ళ నోటికి ఏది తిరిగితే అది అనుకుని 3 సార్లు అనుకుని దండం పెట్టుకున్నప్పుడు వెళ్ళమని చెప్పండి అమ్మా. ఆ పిల్లలకి ఇంకా తిరుగు ఉండదు. ఎందుకంటే పూజ చేయడం, భగవంతుడికి నమస్కరించడం వాళ్ళకి అలవాటు అయిందంటే తప్పు పనులు అనేవి వాళ్ళ మనసులోకి కూడా రావు. తప్పు చేయాలన్న ఆలోచన కానీ, తప్పుడు పనులు కానీ వాళ్ళ మనసులోకి రావు. ఎందుకంటే గణేశుడు చూస్తున్నాడు, ఓం చూస్తున్నారు. పిల్లలు అంటా ఉంటారండి, ఓం ఉంది మా ఇంట్లో అనేసి, ఓం చూస్తుంది అనే ఒక భయంతో వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా మంచి అలవాట్లతో మంచిగా వెలిగి మంచిగా చదువుకుని మంచిగా రాణిస్తారమ్మా. ఇది కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. అర్థమైంది అనుకుంటాను మీకు. మీకు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందమ్మా. అందుచేత దేవుడి విషయంలో, దేవుడికి చేసే సేవ విషయంలో ఎప్పుడూ భయపడొద్దు. అంతెందుకండి, ఇప్పుడు సేవకి వెళ్తున్నారు ప్రతి దేవస్థానానికి 10 మంది 15 మంది బుక్ చేసుకుని సేవకి వెళ్తున్నారు. అక్కడ ఏ వారం చూసి ఏ వర్జం చూసి ఇప్పుడు మంగళవారం శుక్రవారం వచ్చిందని పూజగా దేవుడిని శుభ్రం చేయకుండా వదిలేస్తారండి. అవన్నీ తొడ్డం మానేస్తారండి. అక్కడ ఎప్పటికప్పుడు చేస్తేనే కదండి అది ఆ దేవస్థానం అవుతుంది. 10 మంది భక్తులు అక్కడికి వస్తారు. చిరాగ్గా ఉంటే ఎవరన్నా వస్తారండి? అంతెందుకండి, దేవుడి విగ్రహాలకి నేను గుడికి వెళ్తా ఉంటాను కదా, గుళ్ళో ఊరికి దండలేసి వస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పువ్వులు పెట్టేస్తారండి. కొన్ని చోట్ల అయితే మరీ దారుణం, అరటిపండు అట్టుకెళ్ళి మూతి కంటిచ్చేస్తున్నారు. ఏంటండి ఆ దారుణం? మన మూతికి ఎవరైనా అరటిపండు రాస్తే మనకి ఎంత చిరాకు వద్దండి. ఎన్నిసార్లు చూపించుకుంటాం ఇలా మనం. దేవుడితో కూడా ఆడేసుకుంటారేటండి కొంతమంది. వాళ్ళ భక్తి ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. నా పరిధిలో నేను చూసినంత వరకు నేను చెప్తానండి. ఎందుకంటే తెలిసిన విషయాన్ని చెప్పకుండా ఉండకూడదు, చెప్పాలి. వాళ్ళకి తెలియకపోవచ్చు, బహుశా ఈసారి తెలుసుకుంటారేమో. తెలుసుకుంటే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. తెలుసుకోకపోతే మనం ఏం చేయలేము అనుకోండి. దేవుడు మూతి కంటిచ్చేయడం, ఒంటి నిండా పసుపు కుంకాలు వేసేయడం, మన ఒంటి మీద ఇక్కడ పసుపు కుంకుమ పెడితే మనకి ఎంత చిరాగ్గా ఉంటదండి. అలాగే భగవంతుడు కూడా ఉంటది. మీకు సమర్పించాలి అని అనుకుంటే కింద పాదాల దగ్గర సమర్పించుకోండి. ఎక్కడ సమర్పించినా అమ్మకు సమర్పించినట్టే. లేదంటే ఇంకా ఇవ్వాలి అనుకుంటే ఆ పూజలు అర్చకులకు ఇచ్చేయండి. వాళ్ళు రోజు పూజలో వాడతారు, అది ఇంకా మంచిది కదా. వాళ్ళు మంత్రాలు చదువుతూ వాడతారు, అది ఇంకా మంచిది. ఇలాగా కొన్ని ఇప్పటికే మీరు అలా చేస్తున్నట్టున్నా మీద జల్లుతున్నట్టు ఇలాంటి అలవాట్లు ఉంటే వాటిని మార్చుకోండి అమ్మా. ఎందుకంటే నేను చెప్పాను, క్లియర్ గా చెప్తున్నాను కదా. మన మీద పడితే మనకు ఎంత చిరాగ్గా ఉంటుందో భగవంతుడికి కూడా అంతే చిరాగ్గా ఉంటది. అందుచేత ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఎంతో కొంతమంది అయినా పాటిస్తే నేను చాలా సంతోషిస్తాను, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఇవాళకి ఇదేనమ్మా నేను చెప్పదలుచుకున్నది. మరో మంచి వీడియోతో రేపు కలుస్తాను. నమస్తే, బాయ్.